after spending 11,679 crores, which is 30% of the project. అచ్చా, ఇప్పుడు దానికి ఏంటిది? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 2022లోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావాలంటే 1,27,000 crores కావాలని చెప్పి సిఏజీ చెప్పడం జరిగింది. అది 22లో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అట్లీస్ట్ 1.5 lakh crores అవుతుంది. అసలు 38,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకి 1,50,000 కోట్లకు తీసుకొచ్చి ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించారో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అదే ఆ 1,00,000 కోట్లు వృధా కాకుండా ఉంటే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, సీతారామసాగర్, గౌరవెల్లి, దేవాదుల అన్ని ప్రాజెక్టులకి ఇదే మనీ ఈ ఆర్థిక వనరులతో మొత్తం తెలంగాణలో సస్యశ్యామలం అయిపోయేది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఎప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన విషయం దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఓకే బ్యాక్. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, వీళ్ళు డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ పరిశీలన చేయకముందే, అంటే ఎంత కకృతంగా కాంట్రాక్టర్లతో ఇలా అరేంజ్మెంట్ ఏందో కానీ, డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ 2018లో వస్తుంది. వీళ్ళు 2016లోనే కాంట్రాక్టర్లతోని ఒప్పందం చేసుకొని ఏమేం జరగాలో జరిగిపోయినాయి. అది దయచేసి అది గమనించాలి. అదేవిధంగా వాళ్ళు ఏం రాసిండ్రు ఆ డిపిఆర్లో, 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల స్టెబిలైజేషన్. నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు హైలైట్ చేయాలి. మేము అధికారంలో వచ్చింది December 7, 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది అక్టోబర్ 2023లో. అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ, అన్నారం, సుద్దిల బ్యారేజ్ నుంచి ఉపయోగించలేదు. మేము అధికారులు వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అన్నారో ఒక్క చుక్క కూడా మేడిగడ్డ, అన్నారం, సుందర నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. అంటే ఇదంతా పచ్చి అబద్ధం, బూటకం, వాళ్ళు ఒక ప్రొపగండా టైప్ చేస్తూ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ యూ కెన్ కంటిన్యూ. ఇది మనకి ఈ రెండు ప్రాణిత చేవల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు రెండు కనుక ఈ పవర్ కంపేర్ చేసుకుంటే కనుక, అంటే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ విషయంలో కానీ పవర్ కన్జంప్షన్లో కానీ తీసుకుంటే మనకి ప్రాణిత చేవల్లో 483 మీటర్స్ మనము వాటర్ టోటల్గా, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా 483 మీటర్స్ హైట్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది వేరే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి 530 మీటర్స్ మనం వాటర్ లిఫ్ట్ చేస్తాం. అలాగే టోటల్ పవర్ డిమాండ్ వచ్చి ప్రాణిత చేవల్లో 3,466 మెగావాట్స్ ఉంటుంది. కాళేశ్వరం దగ్గరకు వచ్చేటప్పటికి 8,450 మెగావాట్స్ మనకి పవర్ కన్జంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ 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 బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్. పవర్ కన్జంప్షన్ టోటల్ డిమాండ్ వచ్చి, అంటే పవర్ కన్జంప్షన్ ఇంకా మనకి ఏమైంది ఏంటంటే 2023లో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనకి పవర్ కన్జంప్షన్ దాదాపు ఆఫ్టర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మనం ఉపయోగించుకున్నాము. ఆ డీటెయిల్స్ సెపరేట్గా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఇది పవర్ డిమాండ్ అయితే మనకి 8,450 మెగావాట్స్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. పవర్ ఎక్స్పెండిచర్ ఛార్జెస్ సెపరేట్గా తీసుకుంటాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఉంది. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పవర్ కన్జంప్షన్ ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత ఉంటుందని చెప్పి
ఇది సిఏజీ రిపోర్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ గోడ్. అదేవిధంగా ఇది మనకి రెండు ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి కాళేశ్వరం ప్రాజెక్ట్కి కంపారిజన్ తీసుకుంటే ఒరిజినల్ కాస్ట్ యాక్చువల్గా ప్రాణిత చేవెళ్ళది 70,875 crores ఉండి ఆర్ఈ వచ్చేటప్పటికి 38,500 crores అయింది. ఇది ఒరిజినల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి 80,180 crores నుంచి 2022లో 1,27,000 crores ఈ రివైజ్డ్ కాస్ట్ అయింది. ఇంకా బ్యాలెన్స్ కాస్ట్ ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 30,000 crores దాకా అవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఎక్స్పెండిచర్ ఇంతవరకు మనకి కాళేశ్వరం మనకి ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ తీసుకుంటే 11,679 crores ఎక్స్పెండిచర్ అయిందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంతకు మనకి స్టేట్గా కానీ మన లోన్ కాంపనెంట్ తీసుకుంటే 93,878 crores మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మనకి కనపడుతుంది. అలాగే ఒరిజినల్ ఆయకట్టు రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 16.4 lakh acres ఏమో ప్రాణిత చేవెళ్ళది, అలాగే 19.63 lakh acres ఒరిజినల్ ఆయకట్టు 19.63 కాళేశ్వరం ప్రాజెక్ట్కి కంటెంప్లేట్ చేయడం జరిగింది. అలాగే స్టెబిలైజేషన్ ఆస్పెక్ట్లో 18.85 lakh acres ప్రాణిత చేవెళ్ళ కింద మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం కంపేర్ చేస్తున్నామని రెండో ప్రాజెక్టులకి కూడా కలిపి ఈ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాణిత ప్రాజెక్ట్కి వచ్చి 8,700 million units ఉంటే అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 13,702 million units రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది మనకి ఎడిషనల్ టీఎంస్ తోటి కూడా కలుపుకొని. నెక్స్ట్ సో మెయిన్గా మన డిస్కషన్ అంతా కూడా ఈరోజు మనము అంటే ఎందు గురించి వాటర్ మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం అన్న దాని గురించి మన మినిస్ట్రేట్ దగ్గర అంటే బ్యారేజ్ ఈ సింక్ అయింది, బ్యారేజ్ బ్లాక్ 7లో ఈ పిఆర్ 20 సింక్ అయిన దగ్గర నుంచి కనుక ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్లని తీసుకుని అంటే గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంతవరకు అయిందన్న దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో దీనికి యాక్చువల్గా మీకు ఈ సైలెంట్ ఫీచర్స్ ఈ బ్యారేజ్ గురించి ఎందు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే యాక్చువల్గా కింద మీకు మినిమం పంపింగ్ హెడ్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 5 meters మినిమం పంపింగ్ హ్యాండ్ ఉండాలి. అలాగే అన్నారం దగ్గరకు వచ్చేటప్పటికి 10.5 meters ఉండాలి. సుందిన దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 meters ఉండాలి. అయితే ఇప్పుడు మనము ఈ రోజున మనం పంపు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం లిఫ్ట్ చేయాలి అని చెప్పినట్టుగా అంటే మనకి నియర్లీ మినిమం హెడ్ వచ్చి 5 meters హైట్ ఉండాలి. ఒకవేళ మనం సార్ ఇందాక ఆల్రెడీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా మనం ఒకవేళ మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చేసి అన్నారంలో చేసినా అన్నారం నుంచి సుందర్లు వేసినా కూడా ఈ అన్ని గేట్స్ అన్ని కూడా యాజ్ పర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ఓపెన్ కండిషన్లో ఉండడం వలన మనకి లిఫ్ట్ చేయడం వల్ల మనకి దాని వలన ఉపయోగం అయితే లేదు. చేసినా కూడా అది వృధా తప్పించి మనం చేయడానికి అవకాశం కాదని చెప్పేసి ఆల్రెడీ ఆనరబుల్ మంత్రి గారు ఇందాక చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ మీకు మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే మీకు రెడ్ కలర్లో మార్క్స్ చేసి చూపించడం జరిగిందని అది ఏంటంటే బ్లాక్ 7 మొత్తం టోటల్గా 8 blocks ఉన్నాయి. దీంట్లో 8 blocks-లో 7th block-లో మేజర్ ఎఫెక్ట్ అయింది మనకి ఈ 16, 17, 18, 19, 20, 21 మొత్తం ఏంటంటే ఈ పిల్లర్లన్నీ కూడా టోటల్గా బ్లాక్ 7లో టోటల్గా అన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అయినటువంటిది ఉన్నది. ఎందుకంటే మనకి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నెక్స్ట్ మీకు డయాగ్రామ్లో కూడా చూపించడం జరుగుతుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కనుక చూస్తే కనుక ఆ సీపేజ్ ఫ్లో అన్నది ఏ విధంగా వెళ్ళింది అన్నది మీకు నెక్స్ట్ దాంట్లో కనబడుతుంది. నెక్స్ట్ సో మెయిన్ మనం క్రొనాలజీ ఈవెంట్స్ కనుక తీసుకుంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనకి అంటే బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వరకు మనం తీసుకుంటే ఇది 1/3/2016 నాడు మనకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలాగే 21/6/2019 నాడు అప్పుడు దాదాపు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే అయితే ఇనాగ్రేట్ చేసినటువంటి 1 year దగ్గర నుంచే మనకి ఈ బ్యారేజెస్లో ఈ ఉన్నటువంటి 3 బ్యారేజీల్లో కూడా మనకి వార్నింగ్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ ద సెన్సు అది శాండ్ బాయిలింగ్ అవ్వడం కానీ వాటర్ లీకేజెస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి టైం టు టైం మనకు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ 2022లో కూడా అప్పుడు ఉన్నటువంటి దాదాపు ఈఎన్సీ గారు కమిటీ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్నిటి మీద కూడా అప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. అది దాని ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓఎండం చేయకపోవడం వలన ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవడం వలన మనకి 21/10/2023 నాడు ఈ మన బ్లాక్ 7లో 20 అన్నది పియర్ కుంగడం జరిగింది. దాదాపు 1.2 meters ఒక పియర్ 20లోనే మనం దిగడం జరిగింది. సబ్సిక్వెంట్గా అటు ఇటు ఉన్నటువంటి పిల్లర్లు కూడా మొరర్లెస్ అంతా అటు ఇటు వేరియేషన్లో మొత్తం టోటల్గా
ఆ బ్లాక్ రాఫ్ట్ కింద మొత్తం సెటిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక నిమిషం ఇది ఉండండి. చూడండి, మీడియా మిత్రులకు నేను హైలైట్ చేసుకున్న పాయింట్ 2 చూడండి. వార్నింగ్ సిగ్నల్స్ ఇంక్లూడ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పటి సందే, అంటే 3 బ్యారేజెస్లో కూడా ఈ ప్రాబ్లం ఉండేది. కట్టిన కొన్ని రోజులకే ఇది సీపేజ్ కావడము, డిస్లొకేషన్ కావడము, శాండ్ బాయిలింగ్ కావడం ఒకటి అప్పటి నుంచే గమనిస్తూ వస్తున్నారు. అన్ని రికార్డులో ఉన్నాయి. ఆ ఏజెన్సీలకి ఇంజనీర్లకి కరస్పాండెన్స్ ఉంది, ప్రభుత్వానికి కూడా రాసిండ్రు. అది మొత్తము ఆ కరస్పాండెన్స్ మొత్తము ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇగ్నోర్ చేసిండ్రు, అసలు పట్టించుకోలే. రెండోది, ఆ విధంగా బ్యారేజ్లను ఉపయోగించుకోకూడదు, ఇంత వాటర్ స్టోరేజ్ చేయకూడదు అని కింది లెవెల్ ఇంజనీర్లు అనేక మార్లు ఆ పైకి ఆ రిపోర్ట్ పంపించినా అది ఆ వాటర్ స్టోరేజ్ తగ్గలేదు. చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినాకనే ఆ వాటరు దాని నుంచి తీసేయడం జరిగింది. అంటే ఇది ఇంత ఘోర తప్పిదం చేసి, ఇంత నెగ్లిజెన్సు, ఇంత నిర్లక్ష్యము, ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్తోని వాళ్ళ వల్ల ఈ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటుంది, హాస్యాస్పదం. నెక్స్ట్ సో ఫస్ట్ సైట్ ఇన్స్పెక్షన్ అంటే ఇమీడియట్గా జరిగిన వెంటనే అప్పుడున్నటువంటి సిడిఓ